బాల్క్ సుమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీసుల అదుపులో బాల్క్ సుమన్ ఉన్నారు. ఆయన్ని నాంపల్లి స్టేషన్ కు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఆయన అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలంగాణ భవన్కు వెళ్లడం, అక్కడ కాస్త హైడ్రామా నెలకొనడం, బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా నెలకొన్నటువంటి పరిస్థితిని చూస్తాం. అయితే ఈ విషయం మీద కూడా బాల్క్ సుమన్ మీడియా ముందు స్పందించడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో తనని అరెస్ట్ చేశారంటూ ఆయన చెప్పారు. అలాగే ప్రశ్నించిన వాయిస్ని జైలుకు పంపించడం, కేసులు పెట్టడం అనేది జరిగింది అని చెప్పి బాల్క్ సుమన్ ఈ సందర్భంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. మొత్తానికి బాల్క్ సుమన్ ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనడం, అక్కడి పరిస్థితిని మనం ఇప్పటివరకు చూసాము. టాస్క్ ఫోర్స్ పోలీసులు బాల్క్ సుమన్ అరెస్ట్ చేయడానికి రావడం, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం, పోలీసులకు అలాగే కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. బాల్క్ సుమన్పై కేసు నమోదైంది. సింగరేణిపై చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. అయితే మీడియా ముందు బాల్క్ సుమన్ కూడా స్పందించడం జరిగింది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అంటూ, అలాగే గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల టైంలో నన్ను జైల్లో పెట్టారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి పోలీసులు బాల్క్ సుమన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం నాంపల్లి పిఎస్కు తరలించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. ఏది ఏమైనా మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది.
ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, చెప్పండి, బాల్కసుమన్ అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ కు తరలించారు, వివరాలు ఏంటి? జ్యోతి, దీనిపై బాల్కసుమన్ ఇంతకు ముందు కూడా ఒక ప్రెస్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే బాల్కసుమన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సింగరేణిలో కావచ్చు, అదే విధంగా ఇతర డిపార్ట్మెంట్లలో కూడా చాలా వరకు కుంభకోణాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలకు సంబంధించి నేను మాట్లాడాలని చెప్పేసి కూడా ఇటు బాల్కసుమన్ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇటు నాంపల్లి పోలీసులు కూడా ఇటు నాంపల్లి కోర్టుకి కూడా ఇటు బాల్కసుమన్ ని తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. కావాలనే ఇటు ప్రభుత్వం కూడా కక్షపూరిత కేసులు అయితే మాపై మోపుతుంది, అన్ని ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నామని చెప్పేసి కూడా ఇటు బాల్కసుమన్ చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఇటు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఇటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సింగరేణి అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు రైలు పట్టాలు ధ్వంసం చేయాలనే విషయాలు కావచ్చు, ఇవన్నీ కుట్రపూరిత రాజకీయాలకు తావిస్తుందన్న విధంగా ఇటు బాల్కసుమన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మరి దానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే 2 రోజుల క్రితం ఇటు డీజీపీకి అయితే ఇటు ఒక కేసు ఫైల్ చేయాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈ రోజు ఉదయం మరి బాల్కసుమన్ కూడా అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి మనం చూసాము. కానీ దానికి బాల్కసుమన్ కూడా స్పందిస్తూ, నేను ఎక్కడికి అరెస్ట్ అవ్వలేదు, నేను ఇటు తెలంగాణ భవన్ లోనే ఉన్నాను, మా పార్టీ ఆఫీస్ లోనే ఉన్నాను, మరి దానికి సంబంధించి కూడా ఇటు ఒక విద్యార్థి విభాగానికి సంబంధించి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, దాని గురించి మేము మాట్లాడుతున్నాము, ఇక్కడ డిస్కస్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు బాల్కసుమన్ దానికి స్పందించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను ఎక్కడ అరెస్ట్ కాలేదు, పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేదు, నేను తెలంగాణ భవన్ లోనే ఉన్నానని చెప్పేసి కూడా బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు అయితే చూస్తున్నాము. కేవలం కావాలనే ఇటు కక్షపూరిత కేసులు అయితే ప్రభుత్వం మాపై మోపుతుంది, ఇటు బీఆర్ఎస్ నాయకులపై మోపుతుంది. ఎవ్వరు ఎక్కడ ఇటు రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలాంటి విషయాలు మాట్లాడినా కానీ ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అదే విధంగా ఇటు మీడియా ముంగడ కూడా ఎక్కడ మాట్లాడినా కానీ దానికి సంబంధించి కావాలనే కేసులు పెడుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు బాల్కసుమన్ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఉదయం వచ్చిన వార్తలు కూడా అన్ని తప్పు, కావాలనే కొన్ని ఇట్లా వార్తలు అయితే రాయడం జరిగింది, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇటు తెలంగాణ భవన్ లోనే ఉన్నాను అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇంతకు ముందుకే ఇటు బాల్కసుమన్ ని అరెస్ట్ చేసి ఇటు నాంపల్లి కోర్టుకు తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దీనికి సంబంధించి కూడా మరి కొన్ని సెక్షన్ల కింద మరి కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠభరితంగా ఉంది. అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇటు బాల్కసుమన్ పై కూడా గతంలో ఇప్పటి వరకు బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గతంలో కూడా నాపై ఇటు 10ల కొద్ది కేసులు అయితే నమోదు చేశారు, ఎక్కడ ఏ చిన్న విషయం గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడినా కానీ దానికి సంబంధించి కేసులు అయితే మోపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపొద్దా, ఏమున్నా కానీ ఇటు కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అన్న విధంగా అయితే ఇటు బాల్కసుమన్ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే ఎటువంటి నోటీసులు లేకుండా ఇటు మా పార్టీ కార్యాలయానికి వచ్చి మా నాయకుడిని ఎలా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా నోటీసులు ఇచ్చి మా పార్టీ నాయకులు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే దానికి సంబంధించి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుతున్నాం. ఎటువంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేస్తామంటే గానీ మేమైతే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే ఇంతకు ముందుకు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైనా కానీ మొత్తానికి అయితే ఇటు బాల్కసుమన్ ని అరెస్ట్ చేసి ఇటు నాంపల్లి కోర్టుకు అయితే తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాము. మరి దీనిపై కూడా కాంగ్రెస్ నాయకులు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బాల్కసుమన్ మాట్లాడిన వాటికి ఖచ్చితంగా ఆధారాలు నిరూపించాలి, అదే విధంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కొంత ఇటు కక్షపూరితంగానే ఇటు ఉద్వేషం రేపే విధంగానే ఈ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా మరి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. జ్యోతి, అయితే బాల్కసుమన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఈ విషయం మీద కాంగ్రెస్ నుంచి ఏమైనా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? కేవలం ఇటు కాంగ్రెస్ నాయకులు గతంలో ఇటు కేటీఆర్ కావచ్చు, అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరుపై కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా పరిపాలన బాగానే ఉంది, మేము అన్ని విధాలుగా పరిపాలన ప్రజలకు బాగానే అందిస్తున్నాం, కాకపోతే ప్రతిపక్షం హోదా కోల్పోయేసరికి ఇటు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తుంది, బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా గతంలో కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరైతే మనం చూసాము. కేవలం ఇటు సోషల్ మీడియా ఆధారంగానే మాపై ఇటు బురద జల్లే ప్రయత్నం చేస్తుంది కావాలని ఇటు బీఆర్ఎస్ అదే విధంగా ప్రతిపక్షాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరైతే మనం చూసాము. దానికి అనుగుణంగానే ఇప్పుడు బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఇటు బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి దానికి అనుగుణంగానే ఇటు కాంగ్రెస్ నాయకులు దానికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది, కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అని చెప్పేసి కూడా. మరి ఇప్పుడు ఇదే తరహాలో కూడా మరి ఇటు కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి జ్యోతి. అదే విధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఏది మాట్లాడినా కానీ కావాలనే మాట్లాడకుండా మా నోర్లు నొక్కేస్తున్నారు ఇటు అధికార
ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. అదే కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు విషయంలో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల విషయంలో కావచ్చు, ఏ చిన్న అంశం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును కూడా మేము చిన్న చిన్న అంశాలను కూడా ఎత్తి చూపిస్తున్నాము, అది ప్రజలకు తెలిసే విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి కూడా మరి ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. కాకపోతే దానికి ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, లేదు బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు, సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ఈ యొక్క తప్పులను అయితే ప్రతిపక్షాలు చేస్తున్నారు, కాబట్టి దీనిపై మేము ఎలాంటి మాటలు మాట్లాడుకోకపోయినా కానీ దానికి ఖచ్చితంగా పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలి, కాబట్టి మేము పోలీసులను ఆశ్రయిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. జ్యోతి, అయితే ఈ అరెస్ట్ మీద బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకైతే దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేతలు అయితే మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. కావాలనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత కేసులు అయితే పెడుతుంది అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ తెలంగాణ భవన్ కి విద్యార్థి విభాగానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బాల్క సుమన్ అయితే ఇక్కడికి వచ్చారని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి పోలీసులు అయితే తెలంగాణ భవన్ చుట్టుముట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే నేను ఎక్కడ అరెస్ట్ కాలేదు, నేను తెలంగాణ భవన్ లోనే మా పార్టీ ఆఫీస్ లోనే ఉన్నానని చెప్పేసి కూడా మరి ఇటు బాల్క సుమన్ చెప్పిన పరిస్థితి. అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే, ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే దానికి సంబంధించి నోటీసులు ఇచ్చి భవన్ లోకి వచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ నోటీసులు ఇవ్వండి అయితే అరెస్ట్ చేయదు మా నాయకుడిని మా పార్టీ ఆఫీస్కి వచ్చి అని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ నాయకులు అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శైలజ.